హాయ్ అండి. ఇక్కడ నేనొచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చెప్తున్నాను ఈరోజొచ్చేసి. ఇదొచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నానండి. మిడిల్‌కి ఫోల్డ్ చేశాను. లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 6½ అయితే ఆర్మ్ హోల్ కూడా 6½ సేమ్ ఎప్పుడు మనం చెప్పే విధంగా. ఇక్కడ నేనొకటి మర్చిపోయాను. ఏంటంటే మనం ఇక్కడ బ్యాక్ హుక్స్‌లున్నాయన్నమాట. హుక్స్‌లు కాజాలు పట్టి వేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ ఇట్లా చిన్న మార్కింగ్ పెట్టుకోండి. ఆ మార్కింగ్ పెట్టుకున్నాక షోల్డర్ 6½ తీసుకోండి. అక్కట్లాగే సేమ్ ఆర్మ్ హోల్ కూడా 6½ తీసుకోండి. సో ఇదేంటంటే కాజాలు హుక్స్‌లు పట్టి వేసుకున్నప్పుడు కంపల్సరీ అన్నమాట. అవి వేసుకుంటే మనకి విడ్త్ తగ్గిపోతుంది. సో అందుకనేసి కంపల్సరీ 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే చెస్ట్ వచ్చేసి 9½ ఇంచ్ తీసుకోండి. అలాగే నడుము దగ్గర వచ్చేసి 8 ఇంచెస్ నడుము ఉంది. అలాగే ఫిల్టర్ కోసం ఒక 2 ఇంచెస్ ఇట్లా ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా ఆర్మ్ హోల్ డ్రా చేసుకోండి. ఒకసారి ఆర్మ్ హోల్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం తగ్గినప్పుడు దాన్ని కొంచెం లోపలికి డ్రా చేస్తే మనకి లెంత్ అనేది విడ్త్ అనేది పెరుగుతుంది. సో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు వచ్చింది ఓకే అంటే వదిలేసేయండి. ఒకవేళ మీకు తగ్గింది అంటే కొంచెం కిందకి డ్రా చేయండి. ఇలాగే మనకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ వదిలేసాను. మిగిలిన 3½ నెక్‌కి వదిలేసానన్నమాట. ఈ నెక్ కూడా ఏం చేశానంటే 4 ఇంచెస్ లెంత్ పెట్టుకొని ఇట్లా బాక్స్ షేప్ డ్రా చేసుకొని రౌండ్ తీసుకున్నాను. సింపుల్ రౌండే. ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి. సో ఇలా మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్‌కి ఎప్పుడైనా ఫస్ట్ ఇట్లా బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని తర్వాత దీన్ని వేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. నేను చెప్పిన ఈ మెథడ్‌లో కానీ మీరు కట్ చేసి స్టిచ్ చేసి చూసారంటే జీవితంలో ఇంకెప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజు అంటే మీరు భయపడరన్నమాట. అంత ఈజీగా ఉంటుంది. ఫస్ట్‌లో నేను కూడా భయపడేదాన్ని ప్రిన్సెస్ కట్ అంటే. కానీ ఈ మెథడ్ నాకు అర్థమైన తర్వాత చాలా ఈజీ అనిపించింది ప్రిన్సెస్ కట్ అంటే. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ క్లాత్ మిడిల్‌కి ఫోల్డ్ చేసుకొని దాని మీద ఏదైతే మనం కట్ చేసామో బ్యాక్ పార్ట్ అది మొత్తం వేసుకొని ఇట్లా ట్రేస్ చేసేసేయండి దాన్ని. ఇట్లా ట్రేస్ చేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానిలాగే వస్తుంది. అయితే ఇక్కడ ప్రిన్సెస్ కట్‌కి కొంచెం మెజర్‌మెంట్స్ ఎక్కువ వస్తాయి. ఆర్మ్ హోల్ దగ్గర ఇట్లా కొంచెం ఫోల్డింగ్‌కి పోతుంది కాబట్టి 1 ఇంచా అలాగే ఇక్కడ పెద్ద ఫిల్స్ లాగా వస్తాయి కదా ప్రిన్సెస్ కట్‌కి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఇంకొక 1½ ఇంచ్ కింద ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకోండి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసి మిడిల్ నుంచి మనం ఇక్కడ మిడిల్ నుంచి 4 ఇంచెస్‌కి మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్‌కి ఆర్ 10½ మార్కింగ్ పెట్టుకొని ఏవైతే మనం 2 మార్కింగ్‌లు పెట్టామో ఆ 2 మార్కులకి ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేయండి. ఆ తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర 5½ ఇంచ్ ఆ సర్కిల్‌లోకి పెట్టేసి ఆ మార్క్ నుంచి ఈ మార్క్‌కి జాయిన్ చేయాలి. తర్వాత ఈ ఏదైతే మార్క్ పెట్టామో దాని నుంచి 2 ఇంచెస్ విడ్త్ తీసుకోండి. అలాగే 2½ ఇంచ్ లెంత్ తీసుకోండి. ఆ రెంటిని ఇట్లా మనం ఇట్లా కలుపుకోవాలి క్రాస్‌గా లైన్ కొట్టుకున్న తర్వాత ఇదొక్కటే ఇందులో అండి ప్రిన్సెస్ కట్‌లో ఇంకేం మనకి ప్రాబ్లమ్ ఉండదు. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రిన్సెస్ కట్ చేయట్లేదు. సో నా మెథడ్‌లో ఏంటంటే కట్ చేసి ముక్కలు తిరగపడడం ఇట్లా ఏం ఉండదు. సింపుల్‌గా అటాచ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన విధంగా చేసేసేయండి. సో ఇక్కడ నేను కట్ చేసుకోలేదు. ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అండి 4 లేయర్స్‌గా కట్ చేశాను. నాకేంటంటే ఈ కస్టమర్ చిన్న పఫ్ పెట్టమన్నారు. సో అందుకని ఇక్కడ 5 ఇంచెస్ వచ్చేసి మనం పఫ్ కోసం వదిలేస్తున్నాము. లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను నేను. 6½ ఇంచ్ లెంత్ తీసుకుంటున్నాను. పఫ్ కోసం 5 ఇంచెస్ వదిలేసానన్నమాట. సో ఇట్లా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ ఇట్లా డౌన్ చేసుకొని ఇట్లా ఆర్మ్ హోల్ లాగా డ్రా చేసుకోండి. ఈ ఆర్మ్ హోల్ మీద మనకి ఎంతైతే ఆర్మ్ హోల్ ఉందో అంతా ఒకసారి పెట్టుకొని అంతవరకు పెట్టుకోండి. మిగతాది మనం ఖర్చు కింద పెట్టుకోవచ్చు. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చి 7 ఇంచెస్ అన్నమాట. ఇట్లా మార్కింగ్ పెట్టుకున్నాక ఖర్చు కూడా తీసుకోండి. సో ఈ 5 ఇంచెస్ ఏదైతే ఉందో ఫ్రిల్స్ కోసం అది మటుకు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇలా పఫ్ పెట్టాలి అంటే. సో ఇట్లా కట్ చేసుకోండి. సో దీనికి నేను లైనింగ్ వేయట్లేదు. నార్మల్‌గానే కుడుతున్నాను. సో అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేస్తున్నాను. సో దీనికి ఏంటంటే పట్టీకన్నమాట. ఏదైతే మనం హ్యాండ్ ఫ్రిల్‌కి వదిలేసింది కాకుండా హ్యాండ్‌కంతా ఒక 3 ఇంచెస్ పట్టీ వేస్తున్నా అన్నమాట. దానికోసం ఫ్యాబ్రిక్ 3 ఇంచెస్ పట్టీ అలాగే 14 ఇంచెస్ విడ్త్ అన్నమాట మొత్తం. సో నాకేంటంటే ఈ కస్టమర్ కొంచెం పెద్ద పట్టీ వేయమని అడిగారన్నమాట. అందుకని 3 ఇంచెస్ పట్టీ కంపల్సరీ వేస్తున్నానన్నమాట. దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఈ కస్టమర్ అడిగారు పీటర్ పాన్ కాలర్ పెట్టమన్నారు బ్లౌజ్‌కి ఫ్రంట్ సైడ్ శారీలో పీస్ కట్ చేసి. సో దీన్ని నేనేం చేశానంటే 4 లేయర్స్‌గా కట్ చేశానన్నమాట. కట్ చేసేసి ఏదైతే మనం నెక్ పెట్టాము కదా! 3½ ఇంచ్ విడ్త్ 4 ఇంచెస్ లెంగ్త్‌తో సేమ్ యాజ్ ఇట్ ఈస్ బాక్స్ డ్రా చేసి సేమ్ రౌండ్ కట్ చేయాలి. కాకపోతే ఎడ్జెస్‌న ఒక 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ కొంచెం ఖర్చు కోసం వదిలేసినాం అంతే. సో వదిలేసిన తర్వాత ఇట్లా దాని చుట్టూ మనం కాలర్ షేప్ ఏదైతే ఉంటదో అట్లా అన్నమాట. ఇక్కడ 3 ఇంచెస్ ఇట్లా మార్కింగ్ పెట్టుకొని పైన 2 ఇంచెస్ పైకి పోయే కొద్దీ తగ్గాలి. సో ఇక్కడ వచ్చేసరికి కొంచెం క్రాస్ లోపలికి తీయాలి. మిడిల్‌కి వచ్చేసరికి ఇట్లా కొంచెం ఆ షేప్ వచ్చే విధంగా.
ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేయాలన్నమాట. అప్పుడే మనకు ఆ పీటర్ క్యాన్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. సో దీనికి నేను లైనింగ్ ఏం తీసుకోలే, యాజ్ ఇట్ ఈజ్ తీసుకొని ఇక్కడ 4 పీసెస్ వచ్చింది కదా, దాన్ని ఇట్లా ఓపెన్ చేస్తే మనకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. దాన్ని అప్పుడు మనం తిప్పేసుకోవాలి అవసరమైనప్పుడు. చూడండి ఇట్లాగా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఎడ్జ్‌లు స్టిచ్ చేసి తిప్పేసి దాన్ని నెక్‌కి పెట్టి కుట్టేస్తా అన్నమాట. సో అందుకోసమని. సో కస్టమర్ ఇది అడిగారు కాబట్టి చేశాను. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ అటాచ్ చేశాను ఫస్ట్. అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం మనం ఏం చేయలేదు, మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ చేసినాం అంతే. సో ఇలా అయిపోయినాక మిడిల్‌కి ఫోల్డ్ చేసి ఒక డాట్ పెట్టుకొని మనం సెకండ్ వైపు కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డ్రా చేసుకోవాలన్నమాట. మిడిల్ నుంచి 4 ఇంచెస్ విడ్త్‌తో పైనుంచి 10 ఇంచెస్ ఇట్లా ఆర్మ్ హోల్ దగ్గర 5.5 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఈ సైడ్ పెట్టినట్టే ఈ సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఏదైతే మనం మార్కింగ్ చేసాం చూడండి, దాని అమ్మటే పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి నీట్‌గా. ఇలా స్టిచ్ వేసుకుంటే మనకేంటంటే స్టిచ్ చేసేటప్పుడు ముడతలు రావన్నమాట. సో ఈ టెక్నిక్‌తో ఇలా గాని మనం కుట్టామంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది షేపు. సో చాలా ఈజీ కూడా. మనకి ముక్కలు తిరగబడతాయి అటు ఇటు. కొంచెం మనం పీసెస్ అన్ని ముందే కట్ చేసుకుంటే అటు ఇటు అవుతా ఉంటాయి కదా, సో అలా అవ్వకుండా ఇలా చేసుకోండి. సో ఇలా మనం స్టిచ్ వేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఆ స్టిచ్ మధ్యలో మనం ఇలా కట్ చేసుకోవాలి పీసెస్‌ని. ఆ స్టిచ్ అనేది మనకి మెయిన్ పీస్‌కి ఉండిపోతుందన్నమాట. సో కొంచెం ఇట్లా వెడంగేసుకోవాలి. జస్ట్ 1 స్టిచ్ ఆర్ అంతే. సో ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకేంటంటే పీసెస్ తిరగపడవన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ మనం కట్ చేసినట్టే ఉంటాయి. సో మనకు అర్థం అవ్వడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఏ పక్క జాయిన్ చేయాలి ఏది అనేది. ఇంకొకటి ఇట్లా ముందే స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ముడతలు రావు కన్ఫర్మ్‌గా. సో ఇట్లా అయింది కదా. ఇప్పుడు ఈ ముక్కల్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం మళ్ళీ జాయిన్ చేసుకోవాలి. ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసి ఇట్లాగా. సో యాజ్ ఇట్ ఈజ్ వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ వేసేటప్పుడు మిడిల్‌కి వచ్చినప్పుడు ఆ రౌండ్ అనేది ఒక్కటి కొంచెం మనం నిదానంగా పర్ఫెక్ట్‌గా తిప్పుకోవాలి, ఆ షేప్ ముడతలు రాకుండా అంతే. సో అంతకు మించి ప్రిన్సెస్ కట్‌లో ఏం లేదు. నాకు తెలిసి ప్రిన్సెస్ కట్ చాలా ఈజీ అనిపిస్తుంది ఈ మెథడ్ నాకు అర్థమైన తర్వాత. సో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. చాలా ఈజీగా వస్తుంది. ప్రిన్సెస్ కట్ అంటే ఎవరు ఇట్లా భయపడొద్దు. చాలా మంది ప్రిన్సెస్ కట్ అంటే అమ్మో ఇది నేను కుట్టగలనో లేదో అని చాలా భయపడుతూ ఉంటారు. సో అట్లా భయపడొద్దు. చాలా ఈజీగా ఇట్లా ట్రై చేసి చూడండి. మీకు ఒకసారి కాకపోయినా సెకండ్ టైం కన్నా ఈజీగా నేర్చుకోవచ్చు. సో చూడండి జాయిన్ చేసిన తర్వాత మనకి ఇట్లా వచ్చింది పర్ఫెక్ట్‌గా షేప్ చూడండి. సో ఇలా రావాలన్నమాట మనకి ఇది. అలాగే సెకండ్ వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పీస్‌ని మనం ఇట్లా జాయిన్ చేసేసుకోవాలి. చూడండి ఇట్లాగా పెట్టుకొని ఇట్లా తిప్పుకుంటూ అదొక్కటే మనము జాయిన్ చేసేటప్పుడు తిప్పుకుంటూ అదొక్కటే నీట్‌గా మనం వేసుకోవాలి. సో ఇక్కడ మనకి మెయిన్ పాడయ్యే ఛాన్స్ ఇక్కడ ఒక్కటే ఉంటుంది. మనం ఆ తిప్పడం అనేది క్రాస్ ఇట్లా నీట్‌గా రాకపోతే కొంచెం ముడతలు పడతాయన్నమాట ఆ లైన్‌లో. సో అలా రాకుండా నీట్‌గా ఉండేటట్టు మాత్రం ఇట్లా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది బ్లౌజు. సో ఇప్పుడు ఈ జాయింట్ అయిపోతే మనకు ప్రిన్సెస్ కట్ అయిపోయినట్టే. చాలా ఈజీగా ఉంది కదా కటింగ్ గాని. ముందే కట్ చేసుకోకుండా ఇట్లా మనం చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి ఇట్లా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికేంటంటే మనం నడుముకి పట్టీ వేయాలి. మనం తిప్పే వేయలేదు ఇక్కడ. సో అందుకని ఒక లైనింగ్ పీస్ తీసుకొని నడుముకి పట్టీ వేస్తున్నాం మనం ఇక్కడ. సో చూడండి ఇట్లా మీద పెట్టేసి ఒక స్టిచ్ వేసేసి అటాచ్ చేసేసేయాలి. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం హెమ్మింగ్ చేసుకుంటే ఆ నడుము దగ్గర ఫిట్టింగ్‌గా ఉంటుంది, నీట్‌గా కూడా ఉంటుంది. మనం ఇట్లా చేతులు ఎత్తినప్పుడు అట్లా పైకి పోకుండా ఈజీగా ఉంటుంది. అదే మనం క్లాత్ తిప్పేసామనుకోండి కొంచెం పైకి పోతా ఉంటుంది. సో ఇట్లా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా పక్కకనేసి దాని మీద ఒక స్టిచ్ చేసుకుంటే మనం అది ఫోల్డింగ్‌కి ఈజీగా ఫోల్డ్ అవుతుంది. సో అట్లా అన్నమాట. సో ఇప్పుడు దీని ఎడ్జ్‌ని కూడా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి నీట్‌గా. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో దీని తర్వాత మనం నెక్‌కి ఏదైతే మనం పీటర్ పాన్ కాలర్ అడిగారు కదా మన కస్టమరు. సో దాన్ని మనం ఇదిగో ఇట్లా తిప్పేసుకున్న తర్వాత ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మిడిల్ నుంచి మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మిడిల్‌కి ఒక డాట్ పెట్టుకోండి బ్లౌజ్‌కి. డాట్ పెట్టుకున్న తర్వాత బ్లౌజ్‌కి అడుగు వైపున లైనింగ్ ఏదైతే ఉందో అడుగు వైపున పెట్టండి ఇది. అడుగు వైపున పెట్టి మిడిల్ నుంచి అటొక స్టిచ్, ఇటొక స్టిచ్ వేసి జాయిన్ చేసుకోండి నీట్‌గా. ఇక్కడ అడుగు వైపున ఎందుకు పెట్టానంటే ఇది పైకి తిప్పేసుకుంటాం అన్నమాట. నీట్‌గా వస్తుంది ఇలా కూడా. సో భయపడన అవసరం లేదు. సో ఇట్లా మనం చూడండి లైనింగ్‌కి వైపు పెట్టేసున్నాం మనం. ఇట్లా నీట్‌గా పెట్టుకొని స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఏదైతే మెయిన్ వైపు ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఇట్లా టర్న్ చేసుకొని మొత్తం కుట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి ఇట్లా టర్న్ చేసి నీట్‌గా దాని ఎడ్జ్‌న ఒక స్టిచ్ వేసుకోవాలి నీట్‌గా నెక్ వైపు మనం. నీట్‌గా ఇట్లా ఒక స్టిచ్ వేసుకుంటే అణిగుంటుందన్నమాట నెక్. సో ఇట్లా ఈజీగా పీటర్ పాన్ కాలర్ కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు చాలా సింపుల్‌గా.
సో మనం ఏంటంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ పెట్టి కొంచెం అమౌంట్ కూడా మనం ఎక్కువగా తీసుకోవచ్చు. సో ఇట్లా మనకు పీటర్ ప్యానెల్ కలర్ రెడీ అయింది కదా. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చి చెప్పిన కదా ఏం లేదు, మెయిన్ ఫ్యాబ్రిక్ కి లైనింగ్ యాడ్ చేసి మిడిల్ కి కట్ చేసి ఉక్సుల పట్టి కాజల పట్టి వేసాను. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ పార్ట్ కి వేసినట్టు నడుము దగ్గర కూడా క్లాత్ వేసి స్టిచ్ చేశాను. నెక్ కి వచ్చేసి మనం ఏదైతే నార్మల్ లైనింగ్ బ్లౌజ్ కి మనం నెక్ వేస్తాం కదా క్రాస్ కట్ బ్లౌజ్ కి, సో అట్లాగే ఒక పీస్ తీసుకొని నెక్ వేసేసాను అనమాట. ఇప్పుడు దీనికి నేను 2 కలిపి షోల్డర్ జాయిన్ చేసేస్తున్నాను. సో ఇట్లా షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత చూడండి ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీనికి హ్యాండ్స్ కుట్టాలి. సో హ్యాండ్స్ వచ్చేసి మనం ఫఫ్ హ్యాండ్స్ అనుకున్నాం, 3 ఇంచెస్ బోర్డర్ ఉంది కాబట్టి. సో ఫఫ్ హ్యాండ్స్ కి వచ్చేసి చూడండి ఫస్ట్ మిడిల్ కి ఒక డాట్ పెట్టుకొని ఆర్మ్ హోల్ వైపు ఇట్లా, సో మనకి ఎంత కావాలి, మనం ఎంత ఆర్మ్ హోల్ కి వదులుకున్నాం, మనం వదిలిన ఆర్మ్ హోల్ ఉందా లేదా చూసుకుంటూ ఫ్రిల్ వేయాలి. మనం ఫ్రిల్ పెడితే మళ్ళీ ఆర్మ్ హోల్ కి చాలకుండా ఫ్రిల్ పెట్టద్దు. మనం ఫ్రిల్ పెట్టిన తర్వాత ఆర్మ్ హోల్ మనం జాయింట్ కి అంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఆర్మ్ హోల్ తగ్గిందా పెరిగిందా సరిపోయిందా అనేసి. సో అట్లా అన్నమాట. సో చూసుకుంటూ మనకి ఎక్స్ట్రా ఉన్న ఈ 5 ఇంచెస్ క్లాత్ మొత్తం ఫ్రిల్స్ పెట్టుకోండి ఇట్లా ఆర్మ్ హోల్ వదులుకొని. సో ఇక్కడ చూడండి నాకు అర్థమైపోతుంది అనమాట. సో ఇంత ఎడ్జ్ ని ఇంత క్లాత్ వదిలితే దాని మనకి ఆర్మ్ హోల్ కి సరిపోతుంది అనేసి. సో మిడిల్ లో ఉన్నదంతా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. అలాగే రివర్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా హ్యాండ్ లూజ్ వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. వాటి ఆపోజిట్ లో పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇవి లైట్ ఏమంటారు ఫఫీ హ్యాండ్స్ అండి, సింపుల్ గా. సో పట్టి నార్మల్ సింపుల్ గానే అడిగారు. సో ఇట్లా అన్నమాట, ఒక స్టిచ్ వేసుకోండి. సో ఇప్పుడు దీనికి ఏదైతే మనం పట్టి చూడండి లైనింగ్ అటాచ్ చేసి పెట్టాం మెయిన్ ఫ్యాబ్రిక్ కి, ఒకవైపు తిప్పేసి స్టిచ్ వేసుకున్నాం. ఇప్పుడు దీనికి ఫ్రిల్ మిడిల్ కి క్లాత్ మిడిల్ కి పెట్టి మిడిల్ నుంచి ఫస్ట్ ఒకవైపు వేసుకోండి. నేను ఇలాంటివన్నీ మిడిల్ నుంచే వేస్తుంటాను, ఎందుకంటే ఎగ్జాక్ట్ మిడిల్ నుంచి అయితేనే మనకి షేప్ కానీ లేదంటే ఒక సైడ్ ఎడ్జ్ కి పోకుండా కరెక్ట్ గా వస్తుంది మిడిల్ నుంచి అటు ఇటు. సో పాడవదు కాబట్టి నేను ఎక్కువగా హ్యాండ్స్ కానీ బోర్డర్స్ కానీ ఇట్లాంటివన్నీ వీలైనంత వరకు మిడిల్ నుంచే యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఏదైతే ఫ్రిల్ ఉంది కదా ఆ ఫ్రిల్ మనం స్టిచ్ చేసింది దాని మీదకి పెట్టి ఒక స్టిచ్ వేయాలి. సో ఫస్ట్ అయితే ఎడ్జెస్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా అనుకుంటే నీట్ గా నిలబడుతుంది. సో ఇట్లా పెట్టేసి దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి బోర్డరు. సో ఇట్లా స్టిచ్ వేసుకుంటే మనకి ఈ హ్యాండ్ కూడా రెడీ అయిపోతుందండి సింపుల్ గా. ఇక్కడ ఏం హెవీగా ఏం పెట్టట్లేదు మనం. సో ఖచ్చితంగా మీరు ఇలాంటి బ్లౌజులు ట్రై చేయండి. మీరు పిక్ చూడంగానే అమ్మో ప్రిన్సెస్ కట్ట పీటర్ ప్యాన్ కలరా మనం కుట్టగలమో లేదు అని ముందే భయపడొద్దు, ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు ఈ హ్యాండ్ ని మనం దీనికి మళ్ళీ మిడిల్ కి పెడుతున్నాము. ఫ్రిల్ ని మిడిల్ కి ఫోల్డ్ చేసి డాట్ పెట్టుకొని అది షోల్డర్ మీద పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ కూడా అంతే అండి, మిడిల్ నుంచి మనం ఎప్పుడు స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా 2 సైడ్లు మనం స్టిచ్ వేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇట్లా ఒక హ్యాండ్ వేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వేసుకోవాలి. సో ఇప్పుడైతే చూడండి హ్యాండ్ ఎలా వచ్చింది, ఇలా వచ్చింది మనకి. సో ఇప్పుడు రెండో వైపు హ్యాండ్ కూడా మనం వేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా హ్యాండ్ వేసుకున్న తర్వాత ఆ రెంటిని ఇట్లా రివర్స్ ఫోల్డ్ చేసి హ్యాండ్ లూజ్ ఏదైతే మనకు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ లూజ్ ఒకసారి మార్కింగ్ పెట్టుకొని అక్కడ ఒక స్టిచ్ వేసుకొని ఆపుకోండి. చూడండి ఇట్లా ఎడ్జ్ మనకి ఎంతైతే ఉందో అంతవరకు మార్కింగ్ అనమాట. ఇట్లా ఫింగర్ పెట్టుకొని సో ఒక స్టిచ్ వేసుకొని ఆపుకొని మళ్ళీ ఆర్మ్ హోల్ మనకి ఆర్మ్ హోల్ ఎంత ఉందో అట్లాగే చూసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఆర్మ్ హోల్ చెక్ చేసుకొని అక్కడ ఇట్లా మనం ఫింగర్ పెట్టుకొని మళ్ళీ స్టిచ్ అక్కడ దాకా తీసుకొచ్చి ఆఫ్ చేయాలి. సో ఇట్లాగా ఆఫ్ చేసుకొని మళ్ళీ నడుము దగ్గర మనం ఉక్సులు పట్టిదైతే ఉక్సులు పట్టి కాజాల పట్టిదైతే కాజాల పట్టి సైడ్ ఇట్లా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ సో అక్కడ మళ్ళీ మనం ఇట్లా ఫింగర్ పెట్టేసి మళ్ళీ ఆ స్టిచ్ ని ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కింద బోర్డర్ వరకు ఇట్లా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ వేసుకోవాలి. మనం వేసుకొని మనం ఒకసారి ఇంకా మొత్తం చెస్ట్ మొత్తం చెక్ చేసుకొని మనకి ఎక్స్ట్రా ఎన్ని స్టిచెస్ అవసరం అవుతాయో అన్ని స్టిచెస్ మనం వేసుకుంటే బ్లౌజ్ అనేది ఇదిగో చూడండి ఇన్ని స్టిచెస్ వేసుకున్నాక మనకి ఇలా వచ్చింది. సో ఫైనల్ గా బ్లౌజ్ అయితే అయిపోయింది. సో ఫైనల్ గా మన బ్లౌజ్ అయితే అవుట్లుక్ ఇదేనండి, సూపర్ అనిపించింది. సో ప్రిన్సెస్ కట్ ని మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా సింపుల్ గా మీరు భయపడకుండా కుట్టేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.